గత 7 దశాబ్దాలుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో విద్యుత్ వెలుగుల్ని ప్రసరింపజేస్తున్న జోలాపుట్ జలాశయం పర్యాటకుల స్వర్గధామంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి సంస్థ జోలాపుట్ జలాశయం వద్ద జల విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. జోలాపుట్ వద్ద దాదాపు 16,50 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా జోలాపుట్ గ్రామ పంచాయతీలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హాజరయ్యారు. సో మనకి జోలాపుట్ వాటర్ సిస్టమ్ లో సీ ప్లేన్ టూరిజం ప్రమోషన్ కోసం ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ కింద స్టార్ట్ అవుతుంది. సో దీని ద్వారా మన ఎయిమ్ ఏంటి అంటే మనకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాకుండా ఇక్కడ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా దూరం అవుతుంది. సో మనకి టూరిస్ట్ కి డైరెక్ట్ యాక్సెస్ గానీ డిస్టెన్స్ అండ్ టైం రెండు కూడా పెరగడం వల్ల మనకి అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా కవర్ అవ్వట్లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా అరకు చూసుకుని వెళ్లిపోతున్నారు కానీ ఇంత మంచి ప్రకృతి అందాలు ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నవి చూసుకోవడం జరగట్లేదు. కాబట్టి ఈ సీ ప్లేన్ ద్వారా మన ఏఎస్ఆర్ అంటే ఓన్లీ అరకు కాదు, మంచి పెదబయలు ముంచిపుట్టు మండలాల్లో కూడా చాలా అందాలు ఉన్నాయి. అవన్నీ కూడా టూరిస్ట్ కి దగ్గరికి చేయాలి. అలానే దాని ద్వారా ఇక్కడ చుట్టుపక్కల లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేసి ఇక్కడ వాళ్ళని కూడా టూరిజం ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ ఎకనామిక్ కండిషన్ కూడా బెటర్ అవ్వడానికి ప్రాజెక్ట్ తీసుకుని రావడం జరిగింది. గత 7 దశాబ్దాలుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు ప్రసరింపజేయడంలో కీలక పాత్ర వహిస్తున్న జోలాపుట్ జలాశయం ఇప్పుడు పర్యాటకులకు స్వర్గధామంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ అథారిటీ వారిచే జోలాపుట్ జలాశయంలో వాటర్ ఏరోడ్రమ్ నిర్మించడానికి చర్యలు చేపడుతున్నారు. దీంతో మనకి ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అరకు కానీ, విశాఖపట్నం కానీ, లంబసింగి కానీ ఇటువంటి పర్యాటక ప్రాంతాలకి పర్యాటకులు చేరుకోవడానికి సమయం చాలా తక్కువ కానుంది. అలాగే వీటి ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉంటాయని ఎయిర్పోర్ట్ అథారిటీ వారు అంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం నాడు జోలాపుట్ గ్రామంలో ప్రజా అభిప్రాయ వేదిక సేకరణ జరపబడింది. దీనికి కూడా ప్రజలందరూ మద్దతును పలికారు. అయితే గతంలో మార్చ్కన్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో ముంపుకు గురైన నిర్వాసితులకు ఎటువంటి ఉపాధి కానీ నష్టపరిహారం చెల్లించలేదు. కాబట్టి దీన్ని కూడా అలా చేయకుండా మాకు కూడా నష్టపరిహారం అందేటట్లు, అలాగే స్థానికులకు ఉపాధి కలిగేటట్లు, అలాగే ఈ ప్రాజెక్టు వలన పర్యావరణ హితంగా ప్లాస్టిక్ నిరోధించి అలాగే స్థానిక గిరిజనుల కట్టుబాట్లకు సంస్కృతులు ఎటువంటి భంగం ఏర్పడకుండా చూడాలని ప్రజలు కోరుకున్నారు. జోలాపుట్ గ్రామం నుండి ఉదయ్ కుమార్, ఈటీవీ న్యూస్.